Hi all, welcome back to Sai Tech ECE. Today project is on MMCN Lab interfacing kits. So MMCN Lab లో ఇంటర్ఫేసింగ్ కిట్స్ లో మనం ఎలా ఇంటర్ఫేసింగ్ చేయాలి. సో ఇంటర్ఫేసింగ్ చేయడానికి మనకి 8051 సంబంధించిన అండ్ 8086 సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి మనకి హైక్యూ కిట్స్ అయితే మాత్రమే యూజ్ అవుతున్నాయి ఇవి. సో హైక్యూ కిట్స్ అయితే ఇప్పుడు నేను చెప్పేది అయితే చూడండి. సో 8051 అండ్ 8086 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా ఇక్కడ. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ లో మీరు ఓపెన్ చేసి ఈ టోటల్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ ఫైల్ మొత్తం అయితే డౌన్లోడ్ అవుతుంది. సో జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ జిప్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మా నార్మల్ ఫైల్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఫైల్ డౌన్లోడ్ అయిపోయాక సో జిప్ ఫైల్ని మనం నార్మల్ ఫైల్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయాక ఇక్కడ మీ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. సో ఇదైతే ఓపెన్ చేయండి. సో ఇది ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా జిప్ ఫైల్ అయితే కనపడుతుంది. సో ఈ జిప్ ఫైల్ వచ్చేసి మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే ఫైల్ ఉంది కదా. సో ఈ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో ఇక్కడ అయితే అడిగింది జిప్ ఫోల్డర్స్ అని. సో ఇది కంప్లీట్గా మనం ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టేసేయండి. సో ఎక్స్ట్రాక్ట్ కొట్టేస్తే కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో నేను ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. సో ఎక్స్ట్రాక్ట్ చేశాక మనం ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి. సో నేను వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్స్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో జిప్ ఫైల్ అయితే ఇక్కడ ఇలా క్లియర్గా మీకు ఇలా అర్థమవుతుంది ఇది జిప్ ఫైల్ అని. సో ఎక్స్ట్రాక్ట్ చేశాక ఇలా క్లియర్గా ఫైల్ లాగా వచ్చేస్తుంది. సో ఇదైతే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసాక ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా 8086 అండ్ 8051 ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్స్ అని. సో ఫస్ట్ అయితే 8086 అండ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. సో డబుల్ క్లిక్ ఇస్తే మీకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అయితే ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే విండోస్ ప్రొటెక్ట్ యువర్ పీసీ అని వస్తుంది. సో ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఈ మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీరు రన్ ఎనీవే అని వస్తుంది. సో ఈ రన్ ఎనీవే అయితే క్లిక్ చేయండి. సో ఎందుకంటే ఇది ప్రైవేట్ సాఫ్ట్వేర్స్ కదా. సో ఇలాగే చూపిస్తాయి. సో ఇక్కడైతే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే. సో ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. సో సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో 8086 ఇన్స్టాలేషన్ అయిపోయాక సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అన్ని ఇన్స్టాల్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టేసేయండి కంప్లీట్గా. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏమీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అలాగే సేమ్ ఇది ఎలా అయితే చేసామో 8051 కిట్ కూడా అలాగే ఇన్స్టాల్ అయితే చేయండి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఫినిష్ అని చూపిస్తుంది. సో ఈ ఫినిష్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫినిష్ అయిపోయాక ఆటోమేటిక్గా మనకి 8086 సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కింద సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో సెర్చ్లోకి వెళ్ళి విండోస్లోకి వెళ్ళేసి ఇక్కడ విన్కామ్ అని టైప్ చేయండి. సో అయితే చూడండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయాక మీరు విన్కామ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనపడుతుంది. సో విండోస్లోకి వెళ్ళి ఇక్కడ విన్కామ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ విన్కామ్ అనేది కనిపిస్తుంది. సో ఇదైతే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన సాఫ్ట్వేర్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. రన్ ఎనీవే అని కొట్టండి. సో ఎప్పుడైనా సరే మనం రన్ ఎనీవే అయితే కొట్టాలి. సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. సో హైక్యూ సంబంధించిన సాఫ్ట్వేర్ కాబట్టి ఇది. సో హైక్యూ వస్తుంది ఇక్కడ. సో ఇంటర్ఫేసింగ్ అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. సో దీని తర్వాత మనకి ఆ కిట్ కనెక్ట్ చేసి ఎలా ఇంటర్ఫేసింగ్ చేయాలి నెక్స్ట్ వీడియో అయితే చూద్దాము. సో ఇంతవరకు అయితే 8086 ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాగే 8051 కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇది కూడా సేమ్ మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి రన్ ఎనీవే అని కొట్టండి. సో ఫినిష్ అయితే అయిపోయింది. సో దీన్ని ఎలా సెర్చ్ అంటే సో విండోస్ సెర్చ్లోకి వెళ్ళిపోయి 8051కి సంబంధించింది అయితే STDIO సో ఇక్కడ స్టూడియో 51 అని కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి 8051కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. సో ఇదైతే ఓపెన్ చేసుకోండి. క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది.
సో ఇది ఇన్స్టాలేషన్ అనమాట. సో 8051 సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయితే చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ కామన్ చూస్తుంది ఇవంతా ఏంటంటే మనం వన్స్ కిట్ కనెక్ట్ చేశాక మనం ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి. సో ఈ వీడియోలో అయితే ఇంతటి ఎడతో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కిట్ కనెక్ట్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఓన్లీ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే సో ఈ వీడియోలో అయితే చూపించాను. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఆన్ నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.